వలే ఎదిగెదను. బలమిచ్చు నీ వాక్కుతో ఫలించెదను. నా జీవమా, నా స్నేహమా, నా జీవజలమా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రియ విచారణ గురువులు ఫాదర్ స్వామి గారు 3 రోజుల పాటు పండుగ వాతావరణం ఏర్పాటు చేసి చక్కని వాతావరణంలో దేవుని వాక్కు చేత కడగబడి నీ వాక్యము నన్ను బ్రతికించును అన్న సామెతల లేక కీర్తన గ్రంథంలోని మాటలు ఆధారం చేసుకొని జూబిలీ మహాసభలు ఏర్పాటు చేసినందుకు కొరకై, దానిలో నాకు ఒక భాగాన్ని ఇచ్చినందుకు కొరకై ముందుగానే మన ప్రియ విచారణ గురువుల వారికి, సర్వప్రతులకు, చేరువచ్చిన విశ్వాసులందరికీ ప్రభునామమున శుభములు. టైం చూస్తే 10:10. నేనేమనుకున్నానంటే 10 గంటల ముగించి వెళదామనుకున్నా. మరి ఫాదర్ గారు 10 గంటలకు నా స్టేజి మైక్ ఇచ్చారు. కాసేపు ఓపిక ఉన్నంతసేపు కొంచెం సేపు మీతో పాటు ప్రార్థన చేసుకున్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ 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 మీ సెల్ ఫోన్స్ కట్టేయండి. కాసేపు ఒక్క గంటే ఏ అర్జెంట్ కాల్స్ మీకు ఉండవు. మీ ఫోన్ కాల్స్ కట్టిస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. అన్నాడు, ఆయన మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. గట్టిగా నమస్కారం. Praise the Lord. Praise the Lord. చిన్న పాట పాడుకుని కూర్చున్నాం. అసలు చూసారా, నేను కూర్చోమన్నానా లేకపోతే పాడుకుని కూర్చున్నామన్నానా? మరొకసారి మన హృదయం దేవుని ఆలయము, ప్రభు ఆజ్ఞలు కొలువుందు సదనము. కృతజ్ఞత స్తుతులతో సన్నిధి నిలచి రండి ప్రభువును ఆరాధింతును. రండి ప్రభువును ఆరాధింతును. చెప్పకపోతే సంతోషంగా మాట్లాడకూడదు, కానీ చెప్పకుండా తెచ్చుకోవాలి. ప్రార్థన కూడా భక్తిగా ఉంది.
ప్రభువుల వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారు మీరే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. Praise the Lord. 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 ఒక్క వాక్యాన్ని చదివి మీరు కూర్చుందురు. Praise the Lord. Praise the Lord. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాం. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులను ఆలింపు, మీరు జీవమును పొందుదురు. మరొక్కసారి ఆ మాటను చదువుతున్నాను, నా తర్వాత రండి. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులను ఆలకించండి, మీరు బ్రతుకెదరు. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కూర్చోండి, అందరూ కూర్చోండి. పర్వాలేదు. వాడుకొని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క వాక్కును విని నీ హృదయాన్ని కడుక్కొని దేవునికి ప్రియముగా మారావా? దేవుని మాటల ప్రకారం జీవించావా? నువ్వు బ్రతుకుతావు. ఆశీర్వాదాలు కృప వెంబడి కృపను కురుస్తూనే ఉంటాయి. అది నువ్వే తెచ్చుకుంటావు. దేవుడు ఆల్రెడీ నీ ముందు ఉంచేశాడు. ఏది కావాలో కోరుకోమంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఒక్కసారి ఆ మాట అనుకొని ఇంకొక వాక్యానికి వెళదాం. తీసి చదివేవాడు కావాలన్నా జీవమును మేలును కీడును మరణమును నీ చేతిలో ఉంచాడు, మీ దగ్గరే ఉంచాడు. కుడి చేతిలో మేలుంది, ఎడమ చేతిలో కీడుంది. ఏది కావాలా ఆలోచించాల్సింది నువ్వే. ఏమి కోరుకుంటావా నిర్ణయం చేయవలసింది నువ్వే. సద్వినియోగం చేసుకుని ఆశీర్వదించబడతావా? ఈ కూటాలు, ఈ ప్రార్థనలు దేవుడిచ్చిన అవకాశంగా భావించి వదులుకోకుండా నీ జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ముందుకొచ్చి జీవితాన్ని కడుక్కుంటావా? లేక అశ్రద్ధ చేస్తావా? అశ్రద్ధ చేశావంటే, దుర్వినియోగం చేశావంటే శాపాన్ని నువ్వు తెచ్చుకున్నావు. ఎవరు తేడా? నువ్వే కాదు. ఏది అనేది నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, నిర్ణయాత్మక శక్తినిచ్చాడు. పశువులను కాదు, మానవులుగా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో చెప్తూనే ఉన్నాడు.
చెప్తూనే ఉన్నాడు. దాని ప్రకారం కట్టుకొని నువ్వు బ్రతుకుతావా లేక వదులుకొని చస్తావా? నీ మీదే ఆధారపడింది. ప్రియ స్నేహితులారా, బిడ్డలారా, దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని వాడుకోవడం అనేది నీ చేతుల మీదే ఉంది. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆనందపరుచున్నది ఏదియో గ్రహించ మీరు ప్రయత్నం చేయండి. చీకటికి చెందిన నిష్ప్రయోజనములకు పనులు చేసే వారితో సంబంధం పెట్టుకోమాకండి. అంతేకాక వారిని కూడా వెలుగులోనికి తేవడానికి ప్రయత్నం చేయండి. చదువుతుంది. వారు రహస్యముగా దేవుని స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 16వ వచనం చదవండమ్మా. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును వినియోగించుకొని సద్వినియోగము చేసుకున్నట కొరకై మూర్ఖులు కాక మీరేమి చెయ్యవలని దేవుడు కోరుకుంటున్నాడో దానిని గ్రహించుటకు మీరు ప్రయత్నింపుడు. ఎంత చక్కని మాట చెప్తున్నాడు. నిన్ను స్తుతించనా నోరు చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. యేసు నారాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, నిన్ను స్తుతించనా నోరు చాలదు,
సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతి 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 ఎంతోనయ్యా, స్తుతి 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 రచింతునయ్యా. స్వర్గలోకాల ఆరాధన, దైవమను జయారాధన, ఈ మనసులో ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నన్ను స్తుతించరా చాలదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కొంచెం చెప్దామని మీరు చెప్పమంటున్నారు కనుక ఇంకొక 15 నిమిషాలు. మామూలుగా నేను ఇట్లా వచ్చిన ఊరికి నేను 4 మాటలు చెప్పాడో నాకు ఇష్టం ఉండదు. ఎక్కడికన్నా కొంచెం ఎక్కువ సమయం చెప్పాలనుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో 70 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ అంటే ఎన్ని పుస్తకాలు? 73. ఎన్నమ్మా? 73 గ్రంథాల్లో ఈ 3 రోజులు గుణాలు 3 పుస్తకాలు మీకు పరిచయం. మామూలుగా మనం చదివాలి లేదు కదండి, అవునా? ఇప్పుడు నేను గ్రంథం చెప్తాను పేరు, మీరు చదివారా లేదా లేదా? మీరు ఇందాక చెప్పారు మీరు అందరూ నిజాయితీపడదని, అబద్ధాలు ఆడ మీరు నాకు తెలుసు. కొంత యోనా గ్రంథం మొత్తం చదివామన్న వాళ్ళు చేతి కట్టండి. యోనా గ్రంథాన్ని ఎవరు చదవాల మీరు? కనుక నేను ఏది చెప్పినా మీరు వినాల్సిందే. దానిలో ఉండి చెప్పినా లేని చెప్పినా కలిపించి చెప్పినా కల్పితం ఏమంటారు వాడిదాస్ కలిపితం కనుక నా పైత్యం కొంత కదా. నేను ఏది చెప్పినా మీరు వినాల్సిందే. ఎందుకని? మీరు చదవలేదుగా, మీకేం తెలుసు? ప్రొటెస్టెంట్ సహోదరులు చేసే పని ఇది మీ దగ్గర. వాళ్ళు వచ్చి ఏది చెప్పినా చెప్పినా అవును కదా, నిజమే కదా, మన సాంగ్లో చెప్పింది లేకపోతారు. ఎందుకని? మనం చదవలేదు, మనం చదవలేదు కనుక ఎట్లా చెప్పినా పర్వాలేదు. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. జీవానికి గుర్తు క్రొత్త బ్రతుకు. నోవాతో మళ్ళీ ఒక కొత్త చరిత్ర ప్రారంభమైంది. నోవా దిగి బలిపీఠాన్ని కట్టి దేవునికి సమర్పణ చేసి అప్పుడు తాను తన కుటుంబం జీవించడం ప్రారంభించింది. ఇట్స్ ఎ న్యూ లైఫ్, క్రొత్త జీవితం. యోనా జీవితము కూడా ఒక క్రొత్త జీవితాన్ని నేర్పించే ఒక సత్యం. అది మొత్తం 4 అధ్యాయాలు. ఎన్ని వచనాలు చెప్పన? మొత్తం 48 వచనాలు. చదవాలనుకోండి 48 వచనాలు. ఎంతసేపు పడుతుందంటారు? ఎంతసేపు పడుతుంది? గుణించుకొని జరిగిన 48 నిమిషాలు, లేకపోతే 50 నిమిషాలు. నాట్యం 1 hour, 1 గంట కూడా. అంటే మీరు క్రైస్తవులు 40 సంవత్సరాలు అయిన ఉన్నారా? 30 సంవత్సరాలు అయిన ఉన్నారా? 25 సంవత్సరాలు అయిన ఉన్నారా? అంటే నువ్వు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నువ్వు అసలు బైబుల్ని చదవలేదు. దీనికంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? దీనికంటే దురదృష్టం ఇంకేమైనా ఉందా? దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన కారు కొనుక్కొని వెళ్తున్నాడు. కొత్త కారు అప్పుడు కొనుక్కున్నాడు. పాపం డ్రైవింగ్ బాగానే వచ్చాం రాదు మనకు తెలియదు కదా, మొత్తానికి మేనేజ్ చేస్తున్నాడు. కారును తోలుకుండా పోతున్నాడు. అది ఎక్కడో ఆగిపోయింది. అప్పుడే షోరూమ్ నుంచి అప్పుడే కొత్త కారు పాపం వచ్చి రానట్లుగా తోలుకొని వెళ్తా ఉంటే మధ్యలో అది ఆగిపోయింది. ఏం చేస్తాడు? ఆగిపోయినప్పుడు ఏం చేయాలి? బాగున్నట్లు ఎగుతాడు, దాన్ని గెలుగుతాడు, దీన్ని గెలుగుతాడు, దాన్ని చూస్తాడు, దీన్ని కొడతాడు, ఎవరితే కొడతాడు, సుత్తి పెట్టి కొడతాడు. లేకపోతే ఏం చేయాలి? మెకానిక్ని తీసుకోవాలి. అంతేనా? నీకు రాదు కనుక మెకానిక్ దగ్గరికి వెళ్ళి వస్తే ఆయన బాగు చేస్తాడు. ఆ
దారిని పోయే వాళ్ళందరూ కారు ఆపుతున్నారు. కొత్త కారు ఏంటి సార్ ఆగిపోయిందంటే, ఆగిపోయిందా మరి మేము బాగా చేస్తాం, లేదండి నాకు చేత కదండి, నాకు చేత కదా, నాకు చేత కదా, అందరూ ఎవరి దారి వెళ్ళిపోతున్నారు. చివరికి ఒక ఆయన వచ్చాడు, కారు ఆపి కెన్ ఐ హెల్ప్ యూ అని అన్నాడు. సహాయం చేయొచ్చా? చాలయ్యా, ఇంతమంది నీలాంటి చాలా మంది వచ్చారు. ఇట్లాగే చెప్పారు. ఎప్పుడు చేసింది లేదు. ఊరికి ఆడడం, చూడటం, ఏంటి అంటాం, వాటి దారిని అడిగిపోవడం. ఇక నువ్వు కూడా దారిని ఆయన అన్నాడు, ప్లీజ్ లెట్ మీ హెల్ప్ యూ. లెట్ ఎవరు కొడుతున్నాడు? లెట్ మీ హెల్ప్ యూ. నువ్వు మరీ అంత అడుగుతున్నావు అని చెప్తున్నా. నువ్వు బాగు చేయకుండా ఊరుకో. మాటలు చెప్పుకోవడం నాకు అసలు అందరూ మాటలు చెప్పుకుంటే మళ్ళీ అట్లా చెప్తే నేను ఊరుకో. చేస్తానంటే రా. సరే లెట్ మీ ట్రై, నేను సహాయం చేస్తా. వచ్చి అన్నాడు, బోనట్ లేపోయా, ఇంజన్ ఎక్కడ లేపోయా అన్నాడు. లేపాడు. ఆయన కారు దగ్గరికి వెళ్ళాడు. ఏదో ఒక సుత్తి తీసుకొచ్చాడు. అంతే, స్టార్ట్ చేయి అన్నాడు. పైకి కెమెరా ఏంటి, స్టార్ట్ చేయి అన్నాడు. స్టార్ట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పైకి కెమెరా చూసి, అసలు ఏం చేశావు నువ్వు అన్నాడు. ఏం చేశావు నువ్వు అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? సుఖపెట్టుకుంటున్నాయన, ఈ భూప్రపంచంలో నేను బాగు చేయకపోతే ఈ కారు బాగు చేయగలిగిన వాడు లేడు. ఈ భూప్రపంచంలో నేనే ఈ కారు బాగు చేయకపోతే ఈ కారుని బాగు చేయగలిగిన వాడు ఇంకొకడు లేడు. ఎందుకని? అమ్మ నీ కోసం సపోర్ట్ తయారు చేసింది ఆయన. నెట్ ఎక్కడ తెలుసు, వైర్ ఎక్కడ తెలుసు, ఏది కదులుద్ది, ఏది స్టార్ట్ చేయాలి, ఏది స్టార్ట్ చేయకపోతే ఏది కొట్టాలని తెలుసు. అవునా? గాడ్ క్రియేటెడ్ యూ. దేవుడు నిన్ను సృష్టించాడు. నీకు కావాల్సిన అన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆగిపోతే, నువ్వు పరిగణించకపోతే, ఫలించకపోతే ఎక్కడ పుడితే నువ్వు పరిగణిస్తావో అని తెలుసు. అవునా కదా? అండ్ హ్యాస్ గివెన్ యూ బైబిల్. దీన్ని చదవండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. నీ ఇల్లు బాగవుద్ది, నీ ఒళ్ళు బాగవుద్ది, నీ జీవితం బాగవుద్ది, నువ్వు అన్ని విధాలుగా రాణిస్తావు. రీడ్ దిస్ బుక్. ఆ దేవుడు చక్కని బైబిల్ గ్రంథాన్ని నీ చేతికిస్తే, మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, చేతికిస్తే దాన్ని పట్టుకో. మనం దాన్ని చదవం. అరే చదవకపోతే నీకెలా తెలుస్తుందయ్యా దేవుని మాటలు? నీకెలా తెలుస్తుందయ్యా దేవుని ప్రేమ? ఎలా తెలుస్తుంది? చదవాలి కదా. ప్రార్థించినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడతావు. బైబిల్ చదివేటప్పుడు నువ్వు దేవుని మాటలు వింటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ గురించి, నీ కుటుంబం గురించి. అందుకని నేను చాలాసార్లు చెప్తాను, బైబిల్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లైఫ్. బైబిల్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లైఫ్. జీవిత గ్రంథం అది. మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, అవును కదా? రాజ్యాంగం ఉంది కదా? రాజ్యాంగం ఎన్నిసార్లు మారుద్ది? చాలాసార్లు మారుద్ది, ఇంకా మారుతూనే ఉంటాం. ఎందుకని? మనిషి రాశాడు కనుక. పర్ఫెక్ట్ కాదు. అవసరాన్ని బట్టి మారుతూనే ఉంటాయి, మారుతూనే ఉన్నాయి, మారుతూ వచ్చింది. చాలాసార్లు మార్చారు. బికాస్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, బికాస్ ఇట్స్ రిటన్ బై మ్యాన్. మనిషి రాశాడు. కానీ బైబిల్లో ఒక్క మాట ఇప్పుడు దాకా మారిందా? మారిందా? మారదు. బైబిల్ మారదు, మారుస్తుంది. బైబిల్ మారదు, నువ్వు మారాలి. నిన్ను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆర్ఆర్ మూర్తి గురించి విన్నారా మీరు? రేడియో కోసం విన్నారు కదా? ఆయనకు ఒక ఎట్లాగే పల్లెటూరే. ఆయన కూడా ఆ పల్లెటూరుకి పాపం తెల్లవాడు వచ్చాడు, వాక్యం చెబుతాను, దేవుని ప్రేమ తెలియబడుతాను. వాళ్ళకి ఆయన ఇంగ్లీష్ భాష వచ్చు, తెలుగు రాదు. బట్ అక్కడ ఉన్న జనాలందరూ పండితులు కాదు, పామరులు. వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలని ఆశతో వచ్చారు. పాపం తెలుగులో చెప్పేవాడు లేడు. ఆ ఊర్లో చదువుకున్నవాడు ఆర్ఆర్కి వ్యక్తి.
దగ్గరికి వెళ్ళి అడిగారు బ్రాహ్మణ ఆయన, అయ్యా మా తెలంగాణ వచ్చారు, వాళ్ళు చెప్పే భాషను కొంచెం తర్జుమా చేసి కొంచెం తెలుగులో చెబితే మాకు అర్థమవుద్ది, వాళ్ళు వచ్చినటువంటిది దేనికోసం మాకు కూడా అర్థమవుద్ది, ప్లీజ్ వచ్చి కొంచెం భాషను తర్జుమా చేసి మాకు చెప్పరా అన్నాడు. అప్పటికే ఆయనకు ఆల్రెడీ బైబిల్ అంటే కోపం, క్రైస్తవులు అంటే కోపం. నేను వచ్చి బైబిల్ చెప్పాలా, చెప్పను అన్నాడు. ఆ రోజు వాడు బ్రతికిలాడగా వాక్యాన్ని అయిపోయింది, తర్జుమా అయిపోయింది, కోటాలు అయిపోయింది, లేచి అయిపోయారు అందరూ. కానీ ఈయనలో ఏదో పనిచేస్తుంది, ఎవరిలో? ఆరోగ్యమూర్తుల పనిచేస్తుంది. ఏంటది? అస్సలు ఈ బైబిల్ తప్పు. ఈ బైబిల్ తీసుకొచ్చి దీనిలో ఎన్ని తప్పులు ఉన్నాయో వీళ్ళు చూపిస్తారు. ఈసారి నేను మొత్తం చదివేసి ఎత్తి రాసి ఇది తప్పు అని నేను చెప్తాను. తప్పులు పట్టుకోవడం కోసమే పుస్తకం చదువుతాను అన్నాడు బైబిల్ని. ఏదో ఈ మధ్య అంటున్నారు కదా నల్లట్ట పుస్తకం, నల్లని పుస్తకం అంటారు కదా, ఆ నల్లట్టే మన జీవితాలు తెల్లగా చేసేది అన్నాడు బాబు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవటం ప్రారంభించాడు. తనకు అర్థమైపోయింది, నేను చదవట్లా బైబిల్ నన్ను చదువుతున్నాను. ఆయనకు అర్థమైంది, నేను చదువుతున్నాను బైబిల్, నా కళ్ళు బైబిల్ అక్షరాలను గడుస్తున్నాయి. నేను చదువుతున్నాను అనుకుంటున్నాను, కానీ వాస్తవానికి బైబిల్ నన్ను చదువుతుంది. నా తప్పులు ఎత్తి చూపించింది, నా బలహీనతలను చూపించింది, నేను ఎక్కడ మారాలో నేర్పించింది, నా జీవితం ఏ విధంగా పరిస్థితుల్లో నేర్పిస్తుంది. అక్కడ నుంచి అన్నాడు, జీవము కలిగిన గ్రంథం ఇది, జీవేశ్వరి యొక్క గ్రంథం ఇది, ఇదే నా జీవితాన్ని, నా కళ్ళను తెలిసింది, నాకు ప్రకాశాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. కనుక చదివే మాటల్లో కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు కొన్ని మాటలు అంతా చెప్పలేదు. చూడండి, యోనా గ్రంథము స్ట్రైట్గా వెళదాము. యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం చూడండి, దానిలో 17 వచనాలు మాత్రమే ఉన్నాయి. చదవటం ప్రారంభిద్దాం. ప్రభువు వాడి అమత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకి వెళ్ళి దానిని మందలించుము, ఆ నగర ప్రజల దౌత్యము నాకు తెలిసినదని చెప్పుము అని పలికారు. కానీ యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీసు చేరుకోదలచెను. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నినివేకి యోనా ఎందుకు వెళ్ళలేదండి? ఎందుకు వెళ్ళలేదంటారు? కొన్ని అనుభవాలు ఉంటాయి. వాళ్ళకున్న అనుభవం ఏంటంటే తెలుసా, నినివేకి ఆయన వెళ్ళటానికి భయపడ్డాడు. ఇందాక అనుకున్నాం చూసావా, ఆ ఊరు వాళ్ళు తలబిరుసు కలిగిన వాళ్ళు, మూర్ఖులు, దైవ భక్తుడు అని లేదు, అభిషిక్తుడు అని లేదు, ఏదైనా చేయగలరు. వాళ్ళకి దైవము లేదు, ద్రవ్యము మాత్రమే ఉంది, డబ్బు మాత్రమే ఉంది. డబ్బు మీద ఉన్న ప్రేమ ఇచ్చిన దేవుని మీద లేదు. ఎవరైనా వచ్చి దేవుని గురించి చెప్పడానికి వస్తే వాళ్ళు తోలనాడతారు, అవకాశం వస్తే వాళ్ళ మీద తిరగబడతారు. అంతకుముందు ఒక ప్రవక్త వెళ్ళాడు నినివేకి. ఆ నినివే ప్రజలు ఏం చేశారో తెలుసా? బోడిగుండు గీసి బొట్లు పెట్టి పంపించారట. ఇది తెలుసా ఆయనకి? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మో, ఆ ఊరు ఎలా ఉంది? ఆ ఊరు వెళితే మొత్తానికి ఏమైపోద్ది? నన్ను కూడా బొట్లు పెట్టేస్తారు, ఎందుకు వచ్చి కూడా నేను నినివేకి వెళ్ళేదానికంటే ఎక్కడికి వెళ్ళిపోదాము? తర్షీసుకు వెళ్ళిపోదాము. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాన్ మరియ వియాన్ని అని ఒక విచారణ గురువులకు ఆదర్శమూర్తి. ఆయన బాగా చదువుకోవాలి పాపం, మంచి భక్తి మరి తల్లి పట్ల
చాలా ప్రేమ. ఆయనకు తెలిసిందల్లా దైవభక్తి, దైవ భయం. వాటి వల్లనే మంచి గురువుగా అయ్యాడు. కానీ బిషప్ గారికి ఏమో మంచి అభిప్రాయం లేదు మీ మీద. ఎవరి మీద? జాన్ మరి వియన్ గారు బొటా మార్కులతో పాస్ అయ్యాడు. మొత్తాన్ని పాస్ అవుతా ఉండేవాడు, తప్పేవాడు కాదు. ఏదో ఒక విధంగా చివరిదాకా వచ్చాడు. ఆర్డినేషన్, అభిషేకం అయిన తర్వాత ఆయన ఎక్కడ వేయాలో తెలియదు బిషప్ గారికి ఎక్కడ వేయాలో తెలియదు. అందుకని వియాన్ని నేను ఎక్కడ వేయాలన్నా భయం అవుతుందా? తెలియలేని వాడిని, జ్ఞానం లేని వాడిని, ఏం చెప్తాడో తెలవు. అక్కడ పోయి ఏం చేస్తావో నాకు తెలియదు. అక్కడికి వచ్చి అక్కడ గొడవ పెడతారు, లేకపోతే మెదలకుండా కూర్చుంటారు. నీకు ఎక్కడ ప్యారిష్ బిషప్ హౌస్లోనే ఉండు అన్నాడంట. విధేయత, తగ్గింపు. సరే తండ్రి గారు, మీరు చెప్పినట్లే బిషప్ హౌస్లోనే ఉంటారు. మరి క్రమం ఉంటుంది కదా, గంట కొట్టగానే భోజనానికి వెళ్ళాలి. బిషప్ గారు కిందకు వచ్చినప్పుడల్లా బ్రేక్ఫాస్ట్ కూర్చునేవాడు. ఎవరైనా వియన్నీస్ లంచ్కి వస్తే మళ్ళీ అక్కడ ఉండేవాడు, సప్పరకు వస్తే మళ్ళీ అక్కడ ఉండేవాడు. 3 నెలల పాటు రోజు చూస్తానే ఉన్నాడు. బిషప్ గారు అన్నాడు, వియాన్ని నేను ఏం చేయాలో తెలియట్లేదా? తింటున్నావు ఇక్కడ పడుతున్నావు, ఇక్కడ పడుతున్నావు, నువ్వు పెద్ద గాడిలాగా అనిపిస్తున్నావు. ఆయన పెద్ద గాడిని కూర్చున్నట్టు మనం అది మనమైతే ఎట్టా గాడిపోయి నన్ను గాడి కడతావా ఏంటి అసలు అని నానా విధంగా పడుకోవడం, తర్వాత పోయి అంట పెడతాం. ఆయన గురించి నా విధంగా జరగదు. అవును కదా? మీ సార్లు గతించాడు అనుకో, సరేశ్వరుడికి స్తోత్రం సార్ అంటారా? అట్టనంటారా? నేర్చుకోవాలి. ఏమన్నా దేవుని మాట, గురువు మాట పలికినటువంటి జీవపు ఊట అది వచ్చినప్పుడు బా దేవుడు నాకు మంచి మంచి. ఆ రోజు వాక్యం చెప్తున్న సమయంలో వాక్యం చెప్తా ఉంటే అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి కూర్చున్నాడు ప్రార్థనలో. అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. అక్కడ విచారణ గురువు గారి బయట మొదలు పక్కన గెస్ట్ ఫీస్ట్ వచ్చాడు. నాలుగు కూడా వచ్చాడు సమయంలో వాక్యం చెప్తాడు. ప్రెసిడెంట్ గారు చూడగానే విచారణ గురువు గారు లేచి, స్వామి కొన్ని మూడు దగ్గర మాట్లాడాను స్వామి. ప్రెసిడెంట్ గారు వచ్చాడు, ఏం పెడితే మాట్లాడితే రేపు పొద్దున్న నా మీద ఉంటుందని పని, దయచేసి ఏం పెడితే మాట్లాడుకోవాలి సార్. నోరు గట్టి పారేసాడు. దానికి ఏం మాట్లాడాలో తెలియట్లా. దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఈ గురువేమో ఏది మాట్లాడాలో ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటున్నాడు. నువ్వేమో వాక్యం చెప్పడం వల్ల పంపించావు. ఏది చెప్పాలో నువ్వే చెప్పు, ఏది మాట్లాడాలో నువ్వే మాట్లాడు. నా నాలుక నీది, నా రూపం నీది, నేను అక్కడ నిలబడతా, నువ్వే మాట్లాడు. ఆ రోజు అన్ని చక్కగా ఏమాత్రం భయపడి నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లు సమాజంలో కాన్షియన్స్ అన్ననే అన్ని చెప్పేశారు. అక్కడ గురువు ఇటు చోట్ల అక్కడ చూస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అమ్మబాబు తర్వాత నాకు ఉంది అని అనుకుంటున్నాడు. అందరూ వచ్చి ఫాదర్ గారు పలకరించి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రెసిడెంట్ గారు లెగట్లేదు, అక్కడే లెగట్లేదు. నేను చూస్తున్నాడు, ఇంకెళ్ళిపోవట్లేదంటే ఏదో ఉన్నట్టు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అందరూ అయిపోయిన తర్వాత, బ్లెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆఖరిలో భార్య ఇద్దరు ప్రెసిడెంట్ గారు వచ్చారు. వచ్చి చెప్తున్నాడు, ఫాదర్ టుడే గాడ్ స్పోక్ టు మీ. ఫాదర్, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితంతో మాట్లాడాడు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సచ్ ఏ నైస్ ప్రీస్ట్. అంత మంచి గురువును తీసుకుని వచ్చి నిర్మోహమాటంగా వాక్యం చెప్పినందుకు కొరకై నేను ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ వెనకాలంలో పెట్టారు కానీ ఇందూరులో ఒకట్లా. నా మాట వింటున్నారో నాకు తెలియట్లా, విన్నట్టు మాత్రం కనబడుతున్నా.
ఒకవేళ అట్లా చూస్తే ఇప్పుడన్నా అవుతాడా లేకపోతే ఇంకా కాసేపు చెప్తాడా అని అనుకుంటాను. మీరు చెప్పమంటే నేను చెప్తున్నా. నేను ఎప్పుడో ఆబ్యూజేవాడిని. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. వినాలి. ఉయ్యూరు అనే విచారణలో వాక్యం చెప్తున్నా. వాక్యం చెప్తే ఎట్లాగే వరుస కూర్చున్నాను. అందరిలో వరుస కూర్చున్నారు. మగాళ్ళ ఇటు, ఆడవాళ్ళు ఇటు. వాక్యంలో కాస్త బలమైనటువంటి వాక్యం, కాస్త హెచ్చరింపు కలిగిన వాక్యం, కాస్త గద్దింపు వాక్యం దొరికినప్పుడు అలా ఒక ఆవిడ ఎక్కడ చూస్తుంది. ఎట్లా నాకు అర్థం కాదా? మాటకి కలిసి గట్టిగా వాక్యం వస్తే ఎట్లా చూస్తా ఉండేది. నేను అడిగా, అమ్మా ఏంటి తెలియదు ఊగుతున్నా, ఏమైనా బరువు అవుతుందా, మాట్లాడితే ఊగుతున్నా ఏంటి తెలియదు అని. ఏం లేదు స్వామి, మా ఆయన అక్కడ కూర్చున్నాడు, ఆడు విన్నాడు లేదని చెబుతున్నాను స్వామి. ఆడు విన్నాడు లేదు, నువ్వెంట్లా వాడు విన్నాడో లేదో చెప్తా. అంటే ఇలా ఏమంటారండి తెలుసా, గొడుగు వేసుకుని వాక్యం అంటారండి. దీన్ని గొడుగట్టు పెట్టుకున్నాం, వర్షం పడుతూ ఉంటుంది. ఎవరి మీద పడుతుంది వర్షం? చుట్టుపక్కల పడుతుంది, వాళ్ళ మీద వెళ్ళదని పడుతుంది. నీకు అంటవు, నువ్వు తడవు. అస్సలు నీకు ఇంత మాట అర్థం కాదు. ఎంత పెట్టుకొని వెళ్ళవు, ఎంత మార్పు రాదు, ఎంత తడవడం. దీన్ని ఏమంటారు? గుడిగేసి వాక్యం వినేవాడు ఇదే. దేవుని స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకెంత సేపు చెప్పినా నీ మీద గొడుగుంటే నీ మీద ఒక్క సొక్కపడదు. నీ హృదయంలోనికి ఒక్క మాట రాదు. నీ హృదయంలో ఒక్క మాట పండించదు. ఎంత మార్పు రాదు. ఇప్పుడు వస్తుంది తడబాను వాక్యంలో. యెషయా గ్రంథంలో చక్కని మాట. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో భక్తుడైన ఇర్మియా ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట అంటాడు. ఆ మాట ఒక్కసారి చదువుదాము. 15వ అధ్యాయం 16వ వచనం. సర్వశక్తిమంతుడైన నా ప్రభు నీ పలుకులను నేను వాటిని మరొకసారి అమ్మా ఏంటది? ఓకే తల్లి, చివరికి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? వింటున్నాడా? భుజిస్తున్నాడా? నేను భుజించుచుండగా అది నా నోటికి రుచికరంగా ఉంది, నా హృదయానికి ప్రమోదమును ఆనందాన్ని కలిగించింది. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. 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 అయ్యా నువ్వు పలుకుతున్నావు, నేను తింటున్నా, నా కడుపు నిండుతుంది, నా నోటికి రుచికరంగా ఉంది, నా బ్రతుకు అక్కడ కనిపిస్తుంది, నేను పోషించబడుతున్నాను. అది నా నోటికి ప్రమోదం ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 జీవింప నేర్పించయ్యా. నా బ్రతుకంతా నీలో ఉండాలి, నీలో ఫలించాలి, నీలో ఎదగాలి, నేను నా కుటుంబం. చిన్న మాట ఒకటి పాడి మనకి. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపనేర్పుమయా. నా మంచి యేసయ్యా, నా మంచి
చెడ్డను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించలేకుమయ్యా. చెడ్డను వీడి మంచిని పెంచి శాంతిని ప్రేమించలేకుమయ్యా. నీతి మంతులను కనిపెట్టువాడా, నీతి మంతులను కనిపెట్టువాడా, నిందారహితముగా జీవింతును, నిందారహితముగా జీవింతును. నీ బ్రతుకు దినములలో నీ దివ్య మార్గములో జీవింపలేకుమయ్యా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా. నీ బ్రతుకు దినములలో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహోవా దేవుడు యోనాను పిలిచి నినివేకి వెళ్ళి ప్రజలను హెచ్చరించు. వాళ్ళ పాపము పండిపోయింది, వాళ్ళ జీవితం దుష్టకరమైపోయింది, వాళ్ళ జీవితాలలో దేవుడు లేడు, ఆజ్ఞలు లేవు, పెద్దలు లేరు, గౌరవం లేదు, వాళ్ళ జీవితము నాశనం అయిపోతుంది. నేను పోయి చెప్పాలి వాళ్ళకి, వాళ్ళు పోయి హెచ్చరించు అన్నాడు. కానీ యోనా నినివేకి వెళ్ళడానికి భయపడి ఎక్కడికి వెళ్ళాడు? తార్సుకు వెళుతున్నాడు. తార్సీసుకు వెళుతున్నప్పుడు మనిషి తప్పు చేస్తున్నాడు అన్నది అంతరంగంలో హెచ్చరిక ఉంటుందిగా. మనం ఎప్పుడు తప్పు చేసినా తప్పు చేస్తున్నట్లు తెలుస్తుంది మనకి. పాపం చేస్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను, నా కుటుంబానికి అన్యాయం చేస్తున్నాను, నా భార్యకు విశ్వాసంగా లేను, నా భర్తకు విశ్వాసంగా లేను, నేను అనవసరమైనటువంటి గొడవలు పడుతున్నాను, ఇది నాకు నా కుటుంబానికి మంచిది కాదు అన్నది నీ అంతరాత్మకి తెలుస్తూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని చంపేసుకుంటాను. అదే తప్పెరిగి పాపము అని తెలిసి కూడా పాపం చేయటమే పాపం. అదే యోనా కూడా. పోతే ఇక్కడ యోనా ఆలోచన చూడండి. నేను నినివేకి వెళ్ళకుండా తార్సీసుకు వెళుతున్నాను. తార్సీసుకు వెళ్ళేటప్పుడు దేవునికి ఇష్టమో లేదో కూడా తెలుసుకుందాం. ఏదైనా నా ఇష్టానికే చేస్తా. నేనైతే నినివేకి వెళ్ళను, తార్సీసుకు మాత్రమే వెళతా. వెళ్ళేటప్పుడు ఒకవేళ దేవుడు ఏమన్నా మనసు మార్చుకుంటున్నాడో లేదో చూద్దాం అనుకోని ఆయన ఏమనుకున్నాడు తెలుసా? దేవా, నేను తార్సీసుకు వెళుతున్నా, నీకు నేను తార్సీసుకు వెళ్ళడం ఇష్టం లేదు అంటే నాకు పడవ ఉండకూడదు, అక్కడ నాకు పడవ దొరకకూడదు. ఎట్టా అనుకుంటా నినివేకి వెళ్ళవలసిన యోనా అక్కడికి వెళ్ళేసరికి పడవ ఉంది అక్కడ. లోన అనుకోవటం ప్రారంభించాడు, ఓహో దేవుడు మనసు మార్చుకుని ఉంటాడు, అందుకని పడవ ఉంది, లేకపోతే నాకు ఎందుకు పడవ ఒకటే. పడవ ఉన్నది అంటే దేవుడు ఓకే అంటున్నాడేమో. మళ్ళీ రెండో ఆంక్ష పెట్టుకున్నాడు, ఒకవేళ నేను తార్షీసుకు వెళ్ళడం దేవునికి ఇష్టం లేకపోతే టికెట్ దొరకకూడదు నాకు. అక్కడ పోయి టికెట్ అన్నాడు. టికెట్ ఉంది, తీసుకున్నాడు. మనసులో అనుకుంటున్నాడు, పర్వాలేదు అనుకుంటారు, నేను చేసింది పెద్ద పాపమేం కాదనుకుంటారు.
దేవుడు ఒప్పుకుంటున్నట్టున్నాడు. అందుకని టికెట్ కూడా దొరికింది. ఇక మూడోసారి అనుకున్నాడు, ఒకవేళ దేవునికి నేను తార్షీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే అసలు పడవలో కూర్చోవడానికి సీట్ ఉండకూడదు అని అనుకున్నాడు. టికెట్ తీసుకొని పడవెక్కి కూర్చోవడానికి లాంగ్ వెళితే కూర్చోవడానికి కాదు, పడుకోవడానికి స్థలం ఉంది. దీన్ని ఏమంటారు? జస్టిఫికేషన్ అంటారు. చేసిన తప్పుని తప్పు అని ఒప్పుకొనక పర్వాలేదు అనుకోవడం అన్నమాట. ఎరా ఎందుకు తాగుతున్నారు అంటే నీకేం తెలుసు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయని మొత్తం సొన్నం పెట్టేస్తారు ఇంట్లో. సిగరెట్ తాగరా, ఆరోగ్యానికి మంచిది కాదు, పళ్ళు పీకే అతను స్వామి ఏం తెలుసు అది. ఏదో ఒకటి చెప్పడానికి ఇంకేదన్నా అడుగు. చేసిన తప్పును పొరపాటు ఒప్పుకోడు. దానికి ఏదో మళ్ళీ ఒక మార్గం తీసుకొచ్చి ఏదో జస్టిఫికేషన్ చేసుకొచ్చి దీన్ని చేశానంటే దొంగతనం ఎందుకు చేశారా, దొంగతనం ఎందుకు చేశాను బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నీకు ఏం తెలుసు? చేయకూడదుగా, దొంగతనం చేయకూడదుగా, చేయడం తప్పే కదా, తాగడం పాపమే కదా, ఎందుకు తాగామని చెప్తావు దానికి. దీన్ని జస్టిఫికేషన్ అని దేవుడు ఒప్పుకోడు. దీన్ని అవ్వమ్మా ఏ పండు తినద్దు, అదిగో ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు. కొంతకాలం చూడాల, అమ్మో చూడకూడదు, అటు వెళ్ళకూడదు, తినద్దు అన్నాడు దేవుడు. మంచిది, స్నేహంగా ఉంది. పాము వచ్చింది, దొంగడు వచ్చి కవ్వించడం మొదలు పెట్టాడు. ఇదిగో ఇట్రా, ఆ పండు తినొద్దన్నాడు తెలుసా? ఎందుకని తినకూడదు? నేను తినకూడదులే, అసలు ఎందుకు తినవుతున్నాడు కదా. ఎందుకు అంటే నువ్వు ఆయన అంతటి వాడు అవుతావని భయం ఆయనకి. ఓహో నన్ను బానిసగానే ఉంచాలనుకుంటున్నాడు. ఆలోచన వాళ్ళు వినకూడదు ఇంతే. ఏ మాట అయితే వినకూడదు అంతే. ఏ మాటలు వినాలో ఆ మాటలే వినాలి. దేవుని మాటలు విని బతుకుతావు, దెయ్యం మాటలు విని చస్తావు. ఆ మాటలు అనుకున్న తర్వాత అమ్మ రీజనింగ్ మొదలుపెట్టింది. ఇప్పుడు తెలివంతా వచ్చేసింది. అవును దేవుడు అప్పుడు తినవద్దన్నాడు, నేను చూడొద్దన్నాడా, దాని చుట్టం మొదలుపెట్టింది. చాలా అందంగా ఉందంట ఆ రోజు నుంచి. అప్పుడు దాకా ఎప్పుడు అందంగా కనపడదా. దెయ్యం చెప్పిన కాడి నుంచి, అబద్ధాలు నమ్మిన కాడి నుంచి ఆ పండు ఏదైతే తినవద్దన్నాడో దేవుడు, ఆ పండు కడురమ్యముగా కనిపించి చూడేను, చాలా అందంగా కనిపిస్తుందంట. చూసి అనుకోండి, అబ్బా ఇలా అందంగా ఉంది, వ్యవసాయం ముట్టుకొని చూద్దాం, అందంగా ఉంటే ముట్టుకుంటారా, ముట్టుకొని చూద్దామా, ఆయన కందిపోయిందో లేదా పడిపోయిందో ఒకసారి చూద్దాం. దేవుడు తినొద్దన్నాడు కానీ అనుకోవద్దన్నాడా? వెళ్ళింది అక్కడ. ఎక్కడికి? పండు దగ్గరికి. ఏదో అన్నాడు సాయంత్రం, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదయ్యా, కళ్ళు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదు. ఆమె వెళ్ళిపోయింది అక్కడికి, నడుస్తా వెళ్ళిపోయింది, చెయ్యెత్తింది, అంటుకుంటా అంటే కొయ్యను మెత్తకుంటుందో అందంగా ఉంటుందో అంటుకొని చూస్తుంది. ఊగిన అంటుకుందట. ఏం పోయిందిలే, అది బుర్ర ఉందో లేదో, బాగుంటుందో లేదో కోసి చూద్దాం, పట్టుకున్నాం. తినొద్దన్నాడు, పట్టుకోవద్దన్నాడా, కొయ్యొద్దన్నాడా? ఏం పోయిందన్న కోస్తే? ఏం కాదులే, కోసింది, పట్టుకున్నాం, చూసింది. తర్వాత ఏమనిపించింది? ఏమండి అసలు అంతా తినము, కొంత ఊరికే పెట్టడం, కురికి సుదులు పెడతాను. ఒక్కసారి కురికి సుదులు పెడతాను, కురికిన తర్వాత ఇది జస్టిఫికేషన్ అంటారు. ఓయి ఎక్కడున్నావు ఏమైంది? పడిపోయింది. అప్పటికే వరప్రసాదం అంతా రాలిపోయింది, శాపం వచ్చేసింది. దేవుని
కోపానికి గురి అయిపోయింది, ఉన్నటువంటి పరిస్థితి మారిపోయింది. నూతనమైన జీవితానికి వెళ్ళవలసిన ఆవిడే పాడు జీవితానికి పోయింది. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గొప్పతనం ఎక్కడ చెప్పనా, గొప్పతనం ఎక్కడ చెప్పనా? ఒకవేళ దేవుడు వచ్చి పోయి ఎక్కడ ఉన్నావు అని అన్నప్పుడు, అయ్యా నేను తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నువ్వు తినవద్దన్నది తిన్నానయ్యా, నేను పాపం చేసి నేను సిగ్గు తెచ్చుకున్నానయ్యా అంటే ఒకవేళ దేవుడు అప్పుడే కరుణించేసేవాడేమో, క్షమించేసేవాడేమో. కానీ ఏమంటున్నాడు? ఆదాము ఎక్కడున్నావు, ఏం చేశావు, తినవద్దన్న తిన్నావా అంటే, నేను కాదయ్యా, నా పాపం ఏం లేదయ్యా. ఎవరు పాపం చేసింది? అసలు నేను ఎవడమ్మన్నాడు అయ్యా నాకు? నేనేమన్నా అడిగాను? తీసుకొచ్చి పెట్టావా? చేసింది తప్ప. అమ్మమ్మ నువ్వేం చేశావు? ప్రభువా నేను కాదు, నేను పొరపాటు నీ మాట అనుకున్నాను. అమ్మో నీకు తెలియదు ప్రభు, ఎన్నిసార్లు వచ్చావో, ఎన్నిసార్లు మాట్లాడారు ప్రభు. ఏంటి? ఆ పాము చేసిందండి, అంత దిక్కులేదు పిల్లలు. ఆ పాము చేసిందండి. అది ఎవడో ఒప్పుకోదు. తప్పు ఒప్పుకోకపోతే జరిగేది ఏంటి? తన తప్పును ఒప్పుకోనక దాచుకున్న వాడు శిక్షించబడతాడు, నాశనం తెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వెళ్ళి నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పడానికి ఇష్టం లేదు కనుక చెప్పలా. ఆయన వెళ్ళకూడని స్థలానికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు మన జస్టిఫికేషన్, పడవ కనపడకూడదు, టికెట్ ఉండకూడదు, కూర్చోడానికి స్థలం ఉండకూడదు, అన్నీ ఉన్నాయి. అంటే దేవుడు చేయమనా, పాపం చేయమన్నాడా, ఆ తప్పు చేయమన్నాడా? దేవుని స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలిప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విననటువంటి యోనాకి వచ్చిన శిక్ష ఏంటో మనకు తెలుసు. ఆయన అడుగునకు పోయి పడుకున్నాడు. పెద్ద తుఫాను వచ్చింది, పడవ మునిగిపోయేలా అవుతుంది. పడవ అటు ఇటు కొట్టుకుంటుంది. ప్రజలందరూ గందరగోళం, చచ్చిపోతావేమో చచ్చిపోతావేమో అని వాళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళందరూ భయపడి వాళ్ళు తెచ్చుకున్న బరువులు చూసారా, ప్రయాణానికి కావలసినటువంటి బరువులు ఉన్నాయే, అవన్నీ సముద్రంలో విసిరేయడం మొదలుపెట్టారు. బాబో బరువు తగ్గించుకుంటే బతికిపోతావేమో అని విసిరేస్తున్నారు. వాళ్ళకు తెలిసినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవా మా ప్రాణాలను కాపాడాయి. వాళ్ళందరూ అన్యులట, దేవుడు తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు తెలిసిన దేవునికి మొక్కుకుంటున్నారు. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏం చేయుచుంటిరి? ఆందోళన పడి భయపడి వాళ్ళు తెచ్చుకుంటున్నటువంటి సరుకులను చూసారా, వాటిని సముద్రంలో పారేయటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. రైలు బండి ప్రయాణం ఎంతమంది చేసి ఉంటారు మీరు? రైలు బండి ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఒక నోటీస్ ఉంటుంది, చూడండి సార్. ఎప్పుడైనా వెళ్తే లాంచ్ సార్ చెప్పాడు, సార్ చూసాక ఏంటంటే చూసిన సార్ టికెట్ కొన్నా కొనకపోయినా ప్రయాణం చేసినా చేయకపోయినా సో దాని చూడటం కోసం వెళ్ళాలి. అక్కడే ఉంటుంది సార్ ముందు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏమంటుంది? మళ్ళీ నాకు అర్థమైపోయింది. నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటే అయ్యా సరుకు తగ్గించుకుంటే సుఖం పెరుగుద్ది. ఇప్పుడు వెలంగిరి నా దగ్గరికి వెళ్తున్నారు, మీరు బస్సు ఏర్పాటు చేశారు. స్వామి ఉదయాన్నే తినడానికి కోసం ఇడ్లీ కావాలి మనకి. ఇడ్లీ కొనుక్కొని తినడం కోసం డబ్బులు వేసుకెళ్తే సుఖం. ఇడ్లీ రుబ్బాలి, నానబెట్టాలి, దాని మొత్తానికి కావాల్సిన గ్రైండర్ తీసుకెళ్ళిపోవాలి, వండుకోవడానికి అంటే పాత్ర తీసుకెళ్ళాలంటే ఎన్ని కొట్టుద్ది? కుదురుతా ఎక్కటానికి అది నువ్వు ఎక్క ఇంకొకటి ఎక్కడేమో. ఎందుకని? అనవసరమైన లగేజ్ ఎక్కువ ఉంది కదా. ఆత్మీయ జీవితంలో
ఈ ప్రయాణంలో అనవసరమైన సరుకులంతా చేర్చుకుంటాను. అప్పుడప్పుడు సామాన్లు ట్రాన్స్ఫర్ వస్తూ ఉంటాయి. మేము అప్పుడు అనుకుంటాం ఈ పేపర్ రోజు పోగేసి ఏ పేపర్లో చేర్చుకుంటాం, అక్కడే పెంచితే చివరికి వచ్చేసరికి ఇన్ని పేపర్లు ఇవన్నీ ఎప్పుడు పోతాయి. ట్రాన్స్ఫర్ వస్తున్నప్పుడు మొత్తం చించి ఇది తీసేసి కావాల్సిన మాత్రం ఒక పెట్టి పెట్టుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు దాకా పోగేసి ఎందుకు దగ్గర ఆయన మన జీవితంలో కూడా ఇంతేనా? ప్రయాణం చేసేటప్పుడు కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కక్ష ఉంది, అత్యాసలు ఉంది. ఎన్ని ఓసలు పెట్టేసుకొని బరిదెక్కిపోయి పులిపెక్కిపోయి అసలు ఏం పనికి రా మన జీవితాలు ఫలింపు లేకుండా భారం నిండిపోయి దేవుని స్తోత్రం చెప్పారు. ఇది కాలం, పరిశుద్ధమైన కాలం. తిప్పేసుకోండి బరువు. ఈ 3 రోజులు వాక్యం చేత కడిగేసుకోండి. వాక్యంతో కడుగుతూ ఉండగా జీవితాలను పరిశుభ్రపరచుకోండి. మంచి పాప సంకీర్తనాలు చేయండి. నేను పలికిడి మాటలు మీరు వినటం వలన మీరు శుద్ధులవుతున్నారు. దేవుని స్తోత్రం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను పలికిడి మాటలను మీరు వినడం వలన ఏమవుతుంది? మీలో గట్టిగా చెప్పండి. శుద్ధి పెరుగుతుంది, పరిశుద్ధత ఎదుగుతుంది, వాక్యం మిమ్మల్ని కడుగుతుంది. వాక్యము చేత మీరు శుద్ధీకరించబడుతున్నారు. కడగబడాలి. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. పెద్దోళ్ళకు గుర్తుంటుంది. ఇదివరకు పంపులు లేవు మన ఊరికి. ఇదివరకు ఏమున్నాయి? ఊట బావులు ఉన్నాయి. ఊరెక్కడో బయట ఊట బావులు ఉండేవి. అమ్మోళ్ళు కొండలేసుకొని వెళ్ళేవాడు, అక్కడ తోడేవాడు. తోడుకొని ఆగి ఊట కదా, ఆ బకెట్లో తీసుకొని కొండలో పెట్టుకొని ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చి వెంటనే తాగేవాడా? లేదు, అటు పడిపోయా. ఈ కొండలోని నీళ్ళు ఇంకో కొండలోని పెడతారు. ఆ కొండలో పోసేటప్పుడు ఒక వస్త్రం పెడతారు. ఆ వస్త్రంలో జాగ్రత్తగా నీళ్లు పోస్తారు. ఈ నాలుకలో క్రిములు పనికిరానివన్నీ దాని మీద ఉంటాయి. మిగిలినవి లోనకి వెళ్తాయి. అంటే నీరు శుభ్రపడింది, దాన్ని కొంచెం కాసుకుని తాగితే ఆరోగ్యకరం. కడగబడటం అంటే ఇదే, వడగట్టబడటం అంటే ఇదే. 3 రోజులు ఇదే జరిగేది. ఏ గురువు వచ్చినా మీతో మాట్లాడే మాటలు దేవుని మాటలు. ఆయన పలికే ప్రతి మాట మీ కొరకు, మీ ఆత్మీయ జీవితం ఎదుగుల కొరకు. యోనా ప్రవక్త అవ్వచ్చు, జయరాజ్ ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఫాదర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఎవరు మాట్లాడినా మీ ఆత్మీయ జీవితమును పెంచే నిమిత్తం, మీ బ్రతుకులు బాగుండే నిమిత్తం, మీ జీవితంలో కట్టబడి మీ కుటుంబాలలో ఆశీర్వాదాలు కుమరించే నిమిత్తం దేవుడు మాట్లాడుచుండగా వాటిని శ్రద్ధగా నువ్వు ఆలకించిన యెడల నువ్వు బ్రతుకుతావు, అభివృద్ధి చెందుతావు, దేవుని దీవెన పొందుతావు. దేవునికి స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. త్వరగా ముగించే నిమిత్తం ఆ ఒక్క అధ్యాయం. ఆయన పడవలో హాయిగా పడుకుని ఉన్నాడు. పైన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అల్లకల్లో గందరగోళం. అమ్మో మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో, బరువులన్నీ పారేస్తున్నారు. క్యాప్టెన్ అనుకున్నాడు ఏదో అవుతుంది, మొత్తానికి ఏదో జరుగుతుంది. ఏంటి జరుగుతుంది అని చూడటం కోసం అందరి కోసం వెళ్తున్నాడు. అటు చూస్తున్నాడు. ఒకడు దొరికాడు. ఎవరు? ఎక్కడున్నాడు? అడుగున తలదిండుగా పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నాడు. వీళ్ళందరూ గందరగోళం. పైన ఉన్న వాళ్ళందరూ సరుకులు పారేసుకుంటున్నారు. వాళ్ళు తెలిసిన దేవుడిని ఆరాధించుకుంటున్నారు. దేవామమ్మను బ్రతికించంటున్నారు. కింద ఉన్నాడు ప్రవక్త, దేవుడు తెలిసిన వాడు, దేవుని స్వరమును విన్నవాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇదండి సమాజానికి వచ్చే చిక్కిది. Christian who knows God stops praying. Christian who knows God stops praying. And people who don't have God, they begin to pray. ఏమన్నా అవుతా? మళ్ళీ నాకు అర్థమైంది. క్రైస్తవుడు ప్రార్థించవలసిన వాడు పడవడుకెళ్ళి పడుకుంటే, దేవుని తెలియని వాడు మొక్కుకుంటుంటే ఏమన్నా మంచి జరుగుతా? అరే నువ్వేం చెప్తున్నావు?
ఆదివారం దేవాలయాన్ని గంట కొడుతుంది ఏం చేస్తున్నావు? జపమాల గంట కొడుతుంది ఏం చేస్తున్నావు? ప్రార్థనకు రండి రా అంటే మీరు ఏం చెప్తున్నారు? అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడతారు. జపం మనకు వచ్చు, కానీ ఏ జపంలో జపం రావాలంటే 10 ఆజ్ఞల ప్రకారం జీవించే ప్రార్థన మనకు కావాలి. ఎర్ర సముద్రాన్ని దేవుడు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మనము దేవుని మార్గములో నడిపేది మనకు మధురమైన నీ ఆజ్ఞల్లో బ్రతకాలి. అసలు ఏది పని చేయాలి. 3 సంవత్సరాలు ప్రభు చెప్పి బోధించి వారికి హెచ్చరించి అనేక విషయాలు నేర్పిస్తే ఏది పని చేయాలి. వాడు పని చేసిన తర్వాత తప్పే. చివరికి ప్రభు నమ్మేసుకున్నాడు కదా. అట్లాగే చక్కగా వచ్చి బోధిస్తూ ఉంటే ఆ రోజు ప్రభు అన్నాడంటే మనం పక్క ఊరికి వెళ్దాము, పక్కన ఊరికి వెళ్దాము, మనం అందరం కలిసి చాలా దూరం నడవాలి, మీరు అలసిపోతారేమో, జాగ్రత్త, మధ్యలో భోజనం కావాలి కదా.
అవును ప్రభు మరి ఆకలి అవుతుందంటే ప్రభు అన్నాడంట, సరే మనం వెళ్తున్నాం కదా, మీరు భోజనం తినాలనుకుంటున్నారు కదా, ఆ భోజనం ఎంత కావాలో అంత రాళ్ళు కొట్టుకున్నాడు. రాళ్ళు కొట్టుకున్నాడు అన్నారు. 11 మంది రాళ్ళు కొట్టుకున్నారు. అసలు ఉన్నాడు కదా హీరో, ఎవరు? వాడే. వాడు మాత్రం పిచ్చి మొహాలారా, ఇంత రాళ్ళు ఆడమవుతారు మనం అసలు ఊరికేసిన రాళ్ళు జేబులు వేసుకునే దానికి మన యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తాడు కదా. ఈ రాళ్ళని రొట్టిగా మార్చుకొని తిరగలడు ఆయన. ఎందుకంటే అట్లా చెప్పాడు ఆయన వేసిన అన్ని చెప్తావా అండి, ఎంత తేడా పెడతావు, జేబులు ఒకటి వేసుకొచ్చాడు. లో నడిచేసిపోతున్నారు పాపం రాళ్ళు మోసుకొని. వీడు మాత్రం జేబులు వేసుకున్నాడు కొలకరాయి ఒకటి, చక్కగా నడిచిపోతున్నాడు. అలా టెట్టు మోసుకుంటూ అవుతున్నాడు, చూసి నవ్వుతున్నాడు. అరే పిచ్చి మొదలారు మనసులో అనుకుంటున్నాడు. చాలా దూరం అయిన తర్వాత చెట్టు కింద కూర్చున్న తర్వాత ప్రభు ఆకలి అవుతుందయ్యా అన్నారంట. ఎవరెవరైతే రాళ్ళు తెచ్చారో వాటిని పట్టుకోండి, వాటిని బ్రెడ్గా మార్చేస్తాను, ఈ రాళ్ళు రొట్టిగా మారునుగాక అన్నాడు. ఇదేనండి అన్నాడు. 11 మంది ఇంతకు తెచ్చుకున్నారు, కడుపు నిండా తింటున్నారు కూర్చొని ఆకలి. వీడేం తెచ్చాడు? నోట్లు వేసుకున్నాడు. చూస్తాను దేవుడు ఎక్కడ బిడ్డలు పెడతాడు. కష్టపడతాను వద్దు, చెప్పింది చెయ్యరు, మళ్ళీ కడుపు నిండా కావాలి. గులకరాయి వేసుకొని తినడం అంతే దొరికింది నీకు. ఆ గులకరాయి వేసుకుని బయలుదేరాడు. సరే ఈసారి ఓకే బయలుదేరండి, వీడి కొడుకు మారుతుంది, వీడికి ఆయన కొడుకు నిండా తిన్నారు. మళ్ళీ వెళ్దాం పదండి అంటే ఈసారి మళ్ళీ రాళ్ళు తీసుకుని అన్నాడు ప్రభు. ప్రభు ఇందాక పెద్ద రొట్టెలు తీసుకున్నాం, అంత వద్దులే, ఈసారి సాయంత్రం కొంచెం తక్కువ తినమన్నారు కదా, చిన్న రాయి తీసుకున్నారని ఒక్కొక్కడు 11 మంది చిన్న చిన్న గొప్పలు తీసుకున్నాను. ఈ రెట్ట అంటే నేర్పుల మాటలు ఇందాకే మోసపోయాను. ఈసారి అందరికంటే పెద్ద తీసుకుని ఇంత రాయి పట్టుకొచ్చుకున్నాడు. ఎవరు? వీళ్ళందరూ జేబులు వేసుకుని సత్తాలు నడుపుతూ ఉంటే అడేట పట్టుకుని 11 మంది చూస్తున్నారు. ఇది చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నారంట, ప్రభు ఆకలి అవుతుందంటే రాళ్ళు తెచ్చుకున్నారు కదా, పైన పనులు ఉండే ఆ రాళ్ళు పెట్టి కొట్టుకుంటాను. ఇలా జేబులో తీసి చక్కగా ఇసారి నక్కడికి కాదు రాళ్ళు, వీడి దగ్గర అర్థం లేదు. అది పైకి వెళ్తాం మళ్ళీ పోస్తే కీర్తన 130 ఆయన మాటలు జ్ఞానం ఇచ్చే మాటలు, తెలివి లేని వారికి తెలివిని పుట్టించే మాటలు. నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, నీ పిల్లలను ఎలా పోషించుకోవాలి, నీ కుటుంబాన్ని ఈ విధంగా తిరుగుపరుచుకోవాలి, నీకు తెలియకపోతే దేవుడి దగ్గర మోకరించి ఆయన మాటలు విను, బైబిల్ చదువు, బైబిల్ జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం పెరుగుతుంది, తెలివి వస్తుంది, ఏం చేయాలో దేవుడు నేర్పిస్తాడు. నీ కుటుంబాన్ని కట్టి నీ బిడ్డలు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 22వ వచనం అంటాడు, ఆయన మాటలు గైకొని స్వీకరించడం వలన మీకు సంపూర్ణ స్వస్థత. ఆయన మాటలు గైకొని మీరు వాటిని ఆచరించడం వలన మీకేమొస్తుంది? సంపూర్ణ స్వస్థత. దేవుడికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్.